ఏమోనండి. మేమైతే చాలా డేంజర్‌లో ఉన్నాము. లైఫ్ థ్రెటన్‌గా ఉంది. తాగే నీరు, ముక్కు గుండా పీల్చే గాలి అంతా కంటామినేట్ అయిపోతుంది మేమున్న ఏరియాలో. ఎక్కువ కాలం బ్రతకడం గూడా కష్టమే. అందరికీ ఏవో ఇక దీర్ఘకాల రోగాలొస్తాయి. ఎందుకొచ్చిందో అనేది అంతు చిక్కదు. అందరి గురించి నాకు తెలియదు. అందరి గురించి మీకు తెలియకపోవడం ఏంటండి? ఇప్పుడు మీకైతే ఒక వైఫే గదా! అట్లనే మీ పక్కింటాయనకి గూడా ఒకటే వైఫ్ గదా! అట్లనే ఎదురింటాయనకి మీ కాలనీలో అందరికీ సింగిల్ వైఫ్సే గదా! మా కాలనీలో గూడా అందరికీ సింగిల్ వైఫ్సే. అంతే గదా! దేవుడా! మా నెక్స్ట్ జనరేషన్‌కైనా మంచి గాలి, మంచి నీరు ప్రసాదించు తండ్రి. కలుషిత రహితమైన వాతావరణంలో మా పిల్లలైనా పెరగాలని ఆశిస్తున్నాం. హ్మ్. ఈ ప్రాబ్లమ్ త్వరగా సాల్వ్ చేయి దేవుడు. ఏంటో సొంతిల్లు అనుకుంటే సొంతిల్లు కాస్త ఇట్లా తయారైంది. అంటే సొంతిల్లుకి ఏం గాలేదు గానీ, అదున్న ఏరియా కాస్త ఇట్లా కంటామినేట్ జేయబూనుకున్నారు ప్రభుత్వమే. ఏమంటారు చూడు ఆహ్, ఏం కష్టమొచ్చినా దేవునికే జెప్తారు. ఆ దేవుడే కష్టపెడితే ఇంకెవరికి చెప్పుకోవాలి అన్నట్లు అయింది ప్రభుత్వం. ఆ! మాకు ఏ కష్టం ఇలాంటిదొచ్చినా ముఖ్యమంత్రికో, మంత్రికో, ఎమ్మెల్యేకో, ఈవెన్ కార్పొరేటర్‌కో చెప్పుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. వాళ్ళే ప్రాబ్లమ్ సృష్టిస్తే సోషల్ మీడియాలో పోస్ట్ ఇష్యూ చెయ్యండి. చేస్తూనే ఉన్నారండి. పేపర్‌లో వస్తుంది. నేను మా ఇష్యూని దాంట్లో గూడా పెట్టాను. మన దివ్యాభిరుచుల్లో పెట్టాను. పేపర్‌లో వచ్చింది. ఆయనెవరు జీహెచ్ఎంసీ ఆయనొచ్చాడు. హైడ్రా అతనొచ్చాడు. డీసీ గారొచ్చారు. డీసీ పెద్ద దొంగ అండి ఇక్కడ. ఆయనెవరు కమిషనర్ అనుకుంటా. డిప్యూటీ కమిషనర్ అనుకుంటా. వాడు పెద్ద దొంగ వెధవ. చెంచాగాడు. వాడే మొత్తం చేస్తున్నాడు. అస్సలు ఎంఆర్ఓ గారు ఇచ్చారండి అది దానికి సంబంధించింది అని. దేనికి హిందూ శ్మశాన వాటికకి సంబంధించి అది ఆ జాగా మొత్తం వాళ్ళది అంటే వీడసలు ఇస్తలేడు. లేదు 3 ఎకర్లు దాంట్లో 3 ఎకర్స్ డంపింగ్‌కి జీహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చారు అని చెప్తున్నాడు. హిందూ శ్మశాన వాటిక ఎవరో దాత ఇస్తే ఈరోజు విన్నారా? ఏంటండి ఈరోజు రోజు పేపర్‌లో వస్తుంది. రోజు ఫోటోలు దింపుకెళ్తారు. దింపుకెళ్ళి వెంటనే పేపర్‌లో వేసేస్తారు. చపాయించేస్తారు. అది అంత కాలనీ గ్రూప్‌లో సర్క్యులేట్ అయిపోతుంది ఆ ఫోటో. అందరికీ ఎళ్ళిపోతుంది. ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ అంతవరకు ఎళ్తుంది. ఆ ఫోటోస్ ఎళ్తాయి, ధర్నాలెళ్తాయి, ఎప్పటికప్పుడు అన్నీ ఎళ్తాయి. కానీ వాళ్ళకి పట్టనట్టు ఉంటున్నారు. అది విషయం. మా కాలనీలోనే 70% మెంబర్స్ బయటికి రాకపోతే, ఇక బయట నుంచి ఎవరొస్తారు చెప్పండి? బయట నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ మీ కాలనీ వాళ్ళంతా గ్యాదర్ అయ్యి, ఇంకా మాకు స్ట్రెంత్ సరిపోలేదంటే, బయట నుంచి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ మీ కాలనీ వోళ్ళే ఇంటికొకరు గూడా కదలకపోతే, మేమొచ్చి ఏం జేయాలమ్మా అంటారు ఎవరైనా. మాకైనా కొంచెం అడగడానికి మాకే నామోషీగా ఉంటదసల. ఏంటో అలా నడుస్తుంది ఆ ఇష్యూ. ఏందో తెగదు, ముడిపడదు అన్నట్లుంది పరిస్థితి. చూడాలి. కరెక్ట్ ఛానెల్ దొరకాలి. అలా అన్నమాట. కోర్ట్‌లో గూడా నడుస్తుంది కేసు. అది హిందూ శ్మశాన వాటిక ప్లేస్ అని మేము వేసాము. లేదు దాంట్లో 3 ఎకర్స్ జీహెచ్ఎంసీ దానికి డంపింగ్ యార్డ్‌కి కేటాయించిందని డీసీ వాళ్ళు పోరాడుతున్నారు. అట్లా ఇద్దరిది కోర్ట్‌లో ఉందన్నమాట. అది ఎన్నేళ్లకు తెగేనో ఏమో తెలీదు. దాంట్లో మెయిన్ సాక్ష్యం వచ్చేసి ఎంఆర్ఓ ఇచ్చిన అదే అన్నమాట. ఇదంతా ఒక దాత ప్రకారం ఈ సర్వే నంబర్ నుంచి ఈ సర్వే నంబర్ వరకి మొత్తం డంపింగ్ యార్డ్ అంటున్నా. హిందూ శ్మశాన వాటిక అనే దాన్ని పట్టుకొని ఇక వీళ్ళు వాదించాల్సి ఉంటది. కానీ దానికి సెలవులొస్తాయి, వాయిదాలొస్తాయి. వీటన్నింటి మధ్య హ్మ్. ఏమో అలా పోరాడుతున్నాంలెండి. అలా జరుగుతుంది మా దాంట్లో. మా కాలనీలో జరుగుతున్న ఇష్యూ అన్నమాట అది.